అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక మీరు అలా దొక్కకులే గత మాట ఎఫెక్టివ్ ఉంది, అందుకనే లారీ వచ్చింది, ఫలితం ఇచ్చింది. థ్యాంక్ యూ. ఎన్నెలేమారు రానా ఈ ప్లేస్ ఉన్న కాడ పోయినాం అన్నట్టు ఇక మెల్ల మెల్ల వాటర్ వాడుతున్నామో నిమ్మకాయ పెద్ద అంత వాటర్ లేదు కాబట్టి వేస్తుంది నిమ్మకాయ. నిన్నెల మండలం గుల్లపల్లి ఇక్కడ ఏసీ కడ్లు పండించి వరికొత్తలు కోసి దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా ఈ వడ్లను ఎవరు కొనడం లేదు. గతంలో ఇక్కడ కొనుగోలు కేంద్రం ఉండేది కానీ ఇప్పుడు అధికారులు దాన్ని తీసేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మా ఊరు రైతుల గుల్లపల్లి గ్రామ రైతులకు న్యాయం చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులు దీనిపై ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్పందించకపోవడంతో ఇక్కడ రైతులు వడ్లు కుప్పలు కూడా పోసుకొని తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజులలో వర్షం పడింది, ధాన్యం కూడా అక్కడక్కడ తడిసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని వెంటనే మన గొల్లపల్లి గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఒకవేళ కొనని ఎడల ఈ రైతులందరినీ తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తాం. గొల్లపల్లి గ్రామ రైతులకు న్యాయం చేసిన బాధ్యత అధికారుల మీద ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఆరు కాలం కష్టపడి ఈ పంట పండిస్తే ఎందుకు ఇంత చిన్న చూపుస్తున్నారని చెప్పి కూడా ఈ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. అదొక విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సెంటర్లు ఇక్కడ ఎందుకు పెట్టారు, మరి ఇక్కడ పండించిన వడ్లు కాదా, మరి ఇక్కడ మా ఊరు రైతులు కాదా అని చెప్పి కూడా ఈ సందర్భం మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. మరి అధికారులు కూడా ఎందుకు ఇంత చర్యలు చేపడతలేరు అని చెప్పి కూడా అడుగుతాం. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని గొల్లపల్లిలో ఏర్పాటు చేసి గొల్లపల్లి గ్రామంలో ఏసికి పండించిన వడ్లు ప్రతి ఒక్క గింజ కొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ రైతులందరూ తీసుకొచ్చి మేము ఆందోళన కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈ గొల్లపల్లి గ్రామ రైతులందరి సమక్షంలో నేను తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.